సిద్ధ పుణ్యక్షేత్రమైన మందేశ్వర స్వామి ఆలయంలో కొలువై ఉన్న ఉమా మందేశ్వర స్వామి, ఉమా బ్రహ్మేశ్వర స్వామి, ఉమా నాగేశ్వర స్వామి వారి వార్షిక కళ్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా ముగిశాయి. చివరి రోజు నిర్వహించిన శ్రీ పుష్పయాగ మహోత్సవం భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది. స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవాలు ఈ నెల 12వ తేదీ మాఘ బహుళ దశమి నాడు ప్రారంభమై పాల్గొన శుద్ధ పాడ్యమి నాడు శ్రీ పుష్పయాగ మహోత్సవంతో సంపూర్ణమయ్యాయి. ఈ మహోత్సవాలకు ఫౌండర్ ఫ్యామిలీ సభ్యులు, చైర్మన్ అశోక్ గజపతిరాజు, స్థానిక శాసనసభ్యులు బండారు సత్యానందరావు, ధర్మకర్తల మండలి సభ్యులు, అర్చకులు, సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొని విజయవంతం చేశారు. అలాగే శ్రీ బ్రహ్మేంద్ర స్వామి వారికి వెండి పానిఘటం తయారీకి ముందుకు వచ్చి సహకరించిన దాతలందరికీ ఆలయ సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి దానపురెడ్డి సురేష్ బాబు పేరు పేరున ప్రత్యేక అభినందనలు తెలిపారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మందపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న ప్రఖ్యాత పురాతన శివాలయమైన శ్రీ మందేశ్వర శనేశ్వర స్వామి దేవాలయం నందు ఫిబ్రవరి 12వ తారీఖు నుండి 18వ తారీఖు వరకు అనగా వారం రోజుల పాటు కళ్యాణ మహోత్సవాలు అత్యంత ఘనంగా జరుపుకోవడం జరిగినది. 12వ తారీఖున అంటే ఫిబ్రవరి 12వ తారీఖున అంకురార్పణతో ధ్వజారోహణతో ప్రారంభమయ్యి 13వ తారీఖు రాత్రి 10 గంటలకి కళ్యాణ మహోత్సవాలు ఘనంగా జరిగినాయి. ఆ సదరు కళ్యాణ మహోత్సవాలు సుమారు గ్రామస్తులు కానీ భక్తులు కానీ సుమారు 2000 మంది భక్తులు హాజరైనారు. సదరు కళ్యాణ మహోత్సవాలకి పట్టు వస్త్రాలు స్థానిక ఎమ్మెల్యే గౌరవ బండారు సత్యానందరావు గారి తనయుడు బండారు సందీప్ గారి దంపతులతో పట్టుబట్టలు స్వామివారికి సమర్పించడం జరిగింది. అనంతరం కార్యక్రమం కళ్యాణ మహోత్సవాలు ఘనంగా జరిగినవి. సుమారు 2000 మంది భక్తులకు కూడా ప్రసాదాలు స్వీకరించి కళ్యాణం అనంతరం ప్రసాదాలు స్వీకరించి వారి మొక్కులు తీర్చుకున్నారు. తదుపరి 13వ తారీఖు 14వ తారీఖు మన కోలాటము, వివిధ భజనలు కార్యక్రమాలు జరిగినాయి. 13వ తారీఖు కళ్యాణానికి సంబంధించి కూడా ఇంచుమించు వివిధ బ్యాండ్ మాళాలు, మన కేరళ నృత్యాలు, తెలంగాణ బోనాల డ్యాన్సు, వివిధ రంగాలకి సంబంధించి అందరికీ చిన్న పెద్ద అలరించేలాగా వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు అన్ని కార్యక్రమాలు జరపడం ఊరంతా ఊరేగింపుగా జరిగినది. అనంతరం 10వ తారీఖున 10 గంటలకి కళ్యాణం జరిగింది. 14, 15 కూచిపూడి, 15వ తారీఖు కోలాటం అన్నీ జరిగినాయి. 16వ తారీఖు కూడా ఉదయం శ్రీ ఇచ్చాపురం నుంచి వారాహిమాత పీఠాధిపతి అయిన బాలసరస్వతి స్వామివారు వచ్చి స్వామివారి లీలా శనిదేవుని లీలా ప్రవచనాలు చెప్పారు. ఆ కార్యక్రమాన్ని కూడా సుమారు గ్రామస్తులందరూ హాజరయ్యారు. తదుపరి 16వ తారీఖు ఉదయం మన ఏనుమహల్లో గల సుబ్రహ్మణ్య స్వామి గుడి దగ్గర త్రిశూల స్థానం ఘనంగా జరిగింది. సదరు కార్యక్రమాన్ని కూడా గ్రామస్తులందరూ సుమారు 1000 మంది ఆడపడుచులు హాజరయ్యారు. త్రిశూల స్థానం కూడా ఘనంగా జరిగింది. ఈరోజు ఆఖరి రోజు 18వ తారీఖుని శ్రీ పుష్పయాగంతో సదరు కళ్యాణ మహోత్సవాలు ఘనంగా ముగించడం జరిగినది. ఓం గౌరీ విమాయ సలిలానతక్షత్యేకపది ద్విపది సా చతుష్పది అష్టాపదే నవపదే బభూవుషే సహస్రాక్షర పరమే వ్యోమన్ను. ప్రతి ఊర్లోనూ ప్రతి గ్రామంలోనూ ఒక శివాలయం ఉంది. ఇది శివాలయమే. మందపల్లి మందేశ్వరుడు శనేశ్వరుడు ప్రసిద్ధమైన శివాలయం. ఆయనకే తైలాభిషేకం చేస్తారు. శనిక ప్రీతికరమైన నువ్వులను అభిషేకం. శని ప్రతిష్ఠ అయిన శివలింగం మందేశ్వరుడు మందపల్లి. ప్రతి గ్రామంలోనూ శివాలయం ఉంది కదా. శివాలయాల్లో సగం కళ్యాణాలు మహాశివరాత్రి జరుగుతాయి. మహాశివరాత్రి కంటే 12వ తారీఖు అంకురార్పణ చేస్తాం. ఇక్కడ కూడా అంతే. 12వ తారీఖు అంకురార్పణ, 13వ తారీఖు కళ్యాణం, ఊరేగింపులు, కళ్యాణాలు, డైలీ బలిహారాలు, ధ్వజపటాలు, బలిహారాలు, హోమాలు అవన్నీ చేస్తూ ఉంటారు 2 పూట్ల కూడా. 13వ తారీఖు కళ్యాణం, 14వ తారీఖు శనిత్రయోదశి ప్రదోషం. ఆవేళ కూడా తైలాభిషేకాలు జరుగుతాయి. వేల కొలిది తైలాభిషేకాలు జరుగుతాయి. శనిత్రయోదశి ప్రదోషం కదా. పౌర్ణమి ముందు, అమావాస్య ముందు 4 మాసాలకే 2 సార్లు కురుస్తుంది. వేల మీద ఉంటాయి అభిషేకాలు, తైలాభిషేకాలు. వేళ ఒక్కరోజే. ప్రతి శనివారం 100, 200, 300, 400 తైలాభిషేకాలు అవుతాయి. డైలీ 5, 10 తైలాభిషేకాలు అవుతాయి. శనిత్రయోదశి వెళ్ళిన మర్నాడు మహాశివరాత్రి. మహాశివరాత్రికి డైలీ హోమాలు, అభిషేకాలు, అర్చనలు, బలిహారాలు అవన్నీ వేస్తాం. గ్రామోత్సవాలు అవి చేస్తాం. ఆవేళ కూడా గ్రామోత్సవం ఉంది. 12 గంటలకి 9 గంటలకు మొదలుపెట్టి 12:30 వరకును లింగోద్భవకాల అభిషేకం చేస్తాం. అభిషేకం, అర్చన. శివుడు 12, 11, 12 మయాన్ని శివుడు లింగంలోంచి పైకొచ్చాడు మార్కండేయుడు గురించి. అది దానికి ప్రత్యేకత. అది ఎవరికి దొరకదు కనుక ప్రతీ నెల
వీడు